రిజ్వాన్ అనే లష్కర్ ఏ తోయిబా సీనియర్ ఉగ్రవాది ఒకడు భారత ఏజెంట్స్ మమ్మల్ని లేపేస్తున్నారు వా అంటూ ఏడ్చాడు. నిన్న ఒక ప్రజా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ముందు ఆ విధంగా ఏడ్చాడు. పాకిస్తాన్ అంటే మెడకి నడుముకి కొన్ని సూసైడ్ బాంబులు తగిలించుకున్న సూసైడర్ గుర్తుకొస్తాడు కదా మనకి. ఇంతకంటే దాని గురించి గుర్తుకొచ్చేది ఏముంటుంది? పాకిస్తాన్ గురించి గుర్తుకొచ్చేది ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. మనకైతే అంతే గుర్తుకొస్తుంది. భారత్లో మోడీ గారి రూలింగ్ స్టార్ట్ అయ్యేదాకా పాకిస్తాన్ అనగానే భయమేసేది. పాకిస్తాన్ నుండి లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రమూటాలకు చెందిన టెర్రరిస్టులు ఎక్కడి నుండి ఏ విధంగా దూరి వచ్చి ఎక్కడెక్కడ బాంబులు పేలుస్తారో అని. పాకిస్తాన్ నుండి అలా రేబీస్ డాగుల్లాగా సరిహద్దుల్లోంచి దొంగదాడులు, దొడ్డిదారుల గుండా జొరబడడం, భారతదేశ అమాయక ప్రజలను బాంబులతో చంపడం జరుగుతూ ఉండేది. అలా జరిగాక మన వాళ్ళు టెర్రరిజాన్ని, టెర్రరిస్టు చర్యలని, టెర్రరిస్టులని ఖండించేవారు. సాంప్రదాయికబద్ధంగా ఖండించేవారు. ఇందుకు కారణం పాకిస్తాన్ అంటూ ఖండించేవారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన వారెందరూ, వారి పేర్లు ఏమిటి అని ఆ తర్వాత ప్రకటించేవారు. వారికి నివాళులు అర్పించేవారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సీన్ దాదాపుగా మారిపోయింది. టెర్రరిస్టు దాడులు భారత్లో గనక జరిగితే భారత్ పాకిస్తాన్ పైననే డైరెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే పెహల్గాములో దాడులు చేసినందుకు గాను యుద్ధమే చేసింది. మోకాళ్లపైన కూర్చోబెట్టింది. అప్పటిదాకా పాకిస్తాన్ తనకు తానే ఒక పెద్ద ప్రపంచ స్థాయి రౌడీగాడిలాగా ఛాతీ విరుచుకుని ఆవులిస్తూ ఉండేది. తోకంత లేని తన దేశంతో విశాల భారతావనినే వణికిస్తున్నాను టెర్రరిస్టు దాడులతో అని విర్రవీగుతూ ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ పంబ రేగగొట్టడం స్టార్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో పాటు బార్డర్లో నుండి దూరి భారత్లోకి ప్రవేశించకుండా ఉగ్రవాదులకు భారత్లో ఉరితాళ్లు బిగించారు. ఫెన్సింగ్ వేయడం, డ్రోన్స్ ని వినియోగించడం, టెక్నాలజీని వాడడంతో పాటు మిలిటరీని భారీగా మోహరించడం, కనబడితే కదిలితే కథ ముగించేయడం చేశారు. భారత్లో ఉన్న టెర్రరిస్టులకు, వారి మద్దతుదారులకు ఫండింగ్ వచ్చే దారులను మూసేయడం, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎలుకలను మందుపాత్రలతో లేపేసినట్టుగా వందల టెర్రరిస్టులను లేపేస్తూ ఉండడంతో ఇక పాకిస్తాన్లో నుంచి దూరి వచ్చే టెర్రరిస్టులకు కింది నుండి పైదాకా వణుకు పుట్టింది. భారత్లోకి ఎలా దూరి రావడమో తెలియక పాకిస్తాన్లోనే బిగుసుకుపోయి బతుకుతున్నారు ఇప్పుడు. దీని గురించే పాకిస్తాన్లోని తమ ప్రజల ముందు ఈ రిజ్వాన్ అనేవాడు ఇప్పుడు ఏం చెప్పాడు? మేము బిగుసుకుపోయి పాకిస్తాన్లోనే బతికేస్తూ ఉంటే భారత ఏజెంట్లు వచ్చి ఇక్కడ మమ్మల్ని లేపేస్తున్నారు అంటున్నాడు. పాకిస్తాన్లో ఈ విధంగా ఖాళీగా ఉండలేక పాకిస్తాన్లోనే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ విధ్వంసం చేస్తూ జీవిస్తూ ఉన్నారు పాపం వాళ్ళు. భారత్ జోలికి రావడానికి వీలు లేనంతగా తమలో తామే యుద్ధాలు చేస్తూ కొట్టుకు చస్తూ ఉన్నారు. మరి భారత్లోకి రావాలి, భారత్లో దాడులు జరపాలి, విధ్వంసం సృష్టించాలి అంటే కుదరటం లేదు కదా. భారత్ ఒకప్పటి భారత్ కాదు. లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ స్ట్రాటజీస్తో ఇట్టే కనిపెట్టేస్తున్నారు, పైకి పంపించేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్లోకి పాక్ టెర్రరిస్టులు దూరి రావడం పక్కన పెట్టి భారత ఏజెంట్లే పాకిస్తాన్లోకి దూరి పాకిస్తాన్లోని కీలక టెర్రరిస్టులను లేపేస్తున్నారు. మన వాళ్ళు ఇలా లేపిస్తున్న వారిని గురించి దురంధరులు అని చెప్తున్నారు. ఈ దురంధరులను గురించే ఇప్పుడు లష్కర్ ఏ తోయిబా సీనియర్ ఉగ్రవాది రిజ్వాన్ హనీఫ్ అనేవాడు నిన్న గుక్క పట్టి ఏడ్చాడు. ఓలమ్మో, ఇప్పుడు మేం భారత్లోకి దూరి భారతీయులను చంపే పరిస్థితి ఎక్కడిదండి బాబు? జిహాదీ బాబుల్లారా, భారతదేశ గూఢాచారులే మన దేశంలోకి దూరి మన పంబ రేగ్గొడుతున్నారు. ఇప్పటికీ ఒక్క మన లష్కర్ సంస్థకు చెందిన వారినే 30 మందిని లేపేశారు అంటూ వలవలా విలపించాడు. రిజ్వాన్ అనే ఈ లష్కర్ గాడు నిన్న జరిగిన ఒక ప్రజా సమావేశంలో ఈ విధంగా మాట్లాడాడు. ఇలా తమ ప్రజలను నిరంతరం భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే వీరి అసలైన కర్తవ్యంలా భావించి పాకిస్తాన్లో బతికేస్తూ ఉంటారు. అలాగే వీడు ఆ మీటింగ్లో భారత్ పట్ల అలాంటి విషయమే గక్కాడు. గత 4 ఏళ్లలో పెషావర్, రాంచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావల్కోట్లలో 30 మందిని మన వాళ్ళని భారత ఏజెంట్స్ చంపేశారు అంటూ చెప్పుకున్నాడు. ఇలాగా ఓపెన్ గానే చెప్పాడు రిజ్వాన్. ఇప్పుడు పాకిస్తాన్ని చూసి భారత్ భయపడాలా? ఎవడొస్తాడో, ఎప్పుడు బాంబులు పేలుస్తాడో, ఎవరం చనిపోతామో అని? లేక పాకిస్తాన్ భయపడాలా? పాకిస్తాన్ నిండా భారత ఏజెంట్స్ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఎవడిని ఎక్కడ ఎలా లేపేస్తున్నారో తెలియటం లేదు అని భయపడాలా? ఈ విధంగా మనం చెప్పుకుంటున్నది కాదు, లష్కర్ ఏ తోయిబా సీనియర్ ఉగ్రవాది రిజ్వానే చెప్పాడు. భారతీయ ఏజెంట్స్ మన వారిని లేపేస్తున్నారు అంటూ. కానీ వాడి ఉద్దేశం ఏమిటి అంటే, ఇలా చెబితే తన పాకిస్తాన్ ప్రజలకు భారత్ పైన విద్వేషం పెరిగిపోతుంది, రివెంజ్కు బయలుదేరుతారు అని. కానీ భారత్పై రివెంజ్కి బయలుదేరి రావడం
సరిహద్దులను దాటడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. చాలా చాలా అసాధ్యంగా ఉంది. సరిహద్దుల్లో జాతరలో బలిపశువుల్లా బలవడం తప్ప నెక్స్ట్ ఏమీ ఉండడం లేదు. భారత్ తొక్కి పట్టి నారతీస్తోంది అక్కడ. అయినా కూడా ఈ లష్కర్స్ ఇలా తమ ప్రజలను ఉన్మాదులను చేస్తూనే ఉంటారు. రిజ్వాన్ ఆ ప్రజా సమావేశంలో ఇంకా ఏమన్నాడంటే, మేము లా ఇలాహి ఇల్లల్లాహ్ని విశ్వసించడమే నేరమట. మేము హనుమంతుడిని, ఘన్శ్యాముని లేదా హరిరాముని పూజించే వాళ్ళం కాదు. ఈ హిందువులు ఆవును పూజించాలని కోరుకుంటారు. యూదులు దూడను పూజించాలనుకుంటారు. కానీ అల్లా యొక్క సేవకుడైన ఆఖరి ముస్లిం బతికి ఉన్నంతకాలం అతను ఆవు దూడను పూజించడానికి ఎప్పటికీ అనుమతించడు అంటూ వాగాడు. చూశారా ఎంత మత విద్వేషమో. ఏ ఒక్క హిందువు అయినా, ఏ ఒక్క ముస్లింనైనా ఒక్కసారైనా అల్లాను గురించి ప్రశ్నించాడా? మనకి ఎందుకు, వారి అల్లా వారి ఇష్టం. ఎవరికైనా మొక్కుకోనిండి, మొక్కుకోకపోనిండి, వారి విశ్వాసాలతో మనకేంటి అనే కదా మనం అనుకుంటాం. మన హిందువులంతా అనుకుంటారు. వారి జోలికి ఎందుకు వెళతారు వీళ్ళు? అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని గౌరవించేదే హిందూ మతం. ఆ విధంగానే కొనసాగుతూ ఉంది హిందూ మతం. కానీ వీడు ఆ మాటలు అక్కడ ఎందుకు చెప్పాలి? హిందువుల విశ్వాసాలను ఎందుకు ఏకరువు పెట్టి మనం అల్లాను మొక్కడమే నేరం అని ఎందుకు అనాలి? ఎవరన్నారు వీడు అల్లాను మొక్కడం నేరం అని? ఎందుకు అలా చెప్పడం అంటే, ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టాలి, వారిని పిచ్చి వాళ్ళను చేయాలి, బతుకంతా వాళ్ళని పిచ్చివాళ్ళుగానే కంటిన్యూ చేయాలి. ఇది వీరి లక్ష్యం. ఈ లక్ష్యంతో వీళ్ళు భారత్ని గెలవాలి అనుకుంటున్నారు అనుకుంటే పొరపాటే. వీరికి తెలుసు భారత్ని గెలవడం చాలా చాలా కష్టం. భారతదేశం మోస్ట్ పవర్ఫుల్ అని, చాలా పెద్ద దేశం అని. కానీ ఎందుకు వీరు ఇలా వాగుతారు అంటే, ఇలా వాగి వీళ్ళు ఆ ప్రజల వద్ద లీడర్లుగా చెలామణి అవుతారు. వాళ్ళ నుంచి ఫండ్స్ దండుకొని బతికేస్తూ ఉంటారు పందికొక్కుల్లాగా. ఈ విషయం అక్కడి ప్రజలకు అర్థం కాక వాళ్ళు చెప్పేది నిజమని నమ్మి వాళ్ళ తోక పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఇంతే, ఇది సంగతి. ఈ విధంగా భారత్కి వ్యతిరేక ప్రసంగాలు, ప్రయత్నాలు చేసి భారత్కు నష్టం చేయాలని పాకిస్తాన్ పుట్టినప్పటి నుండి 77 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ భారత్ని ఏం చేయగలిగింది? భారత్ అనేక రంగాలలో ఇప్పుడు అప్రతిహతంగా దూసుకుపోతోంది. పాకిస్తాన్ ఏమో రావణ కాష్టంలాగా మారి పాతాళంలోకి దిగబడిపోతోంది. ఇది మనం అంటున్నది కాదు. మొన్ననే పాకిస్తాన్లో పాకిస్తాన్ జర్నలిస్టులు ముజమ్మిల్ షా అండ్ రజా రుమి అనేవారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో గత 77 ఏళ్లుగా మనం భారత్ని టార్గెట్ చేయడంలోనే గడపడం వల్ల పాకిస్తాన్ సర్వనాశనం అయింది. మన దేశం పైన దృష్టి పెట్టి ఉంటే డెవలప్ అయ్యేవాళ్ళం. భారత్ని చూడండి టాపులోకి వెళ్ళిపోతోంది. ఇకనైనా ఉగ్రవాదాన్ని ఆపి అభివృద్ధి కోసం ప్రయత్నిద్దాం, ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం అని చర్చలు చేశారు. ఇది సంగతి. కానీ వీళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం నెక్స్ట్ డేనే రిజ్వాన్ అనే ఈ లష్కర్ గాడు మళ్లీ కొందరు జనాలను సమావేశపరిచి మత విద్వేష ప్రసంగం చేశాడు. అయితే అందులో భారత ఏజెంట్స్ మన పుచ్చలు లేపేస్తున్నారు అని ఒప్పుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరు చెప్పింది నిజమే అయ్యి, అందరూ అంటున్న దురంధరులు నిజమే అయ్యి, పాకిస్తాన్లో లష్కర్లను, జైషేలను లేపేస్తున్నది ఈ దురంధరులే గనక అయితే వనికి చావాల్సింది ఇక నుండి పాకిస్తానే కదా. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.